నీ తలకాయ విలువెంతో తెలుసా? ఒకరోజు ఒక మహారాజు అడవి మార్గంలో వెళ్తుండగా ఆ దారిలో ఒక వృద్ధ సన్యాసి ధ్యాన ముద్రలో కనిపిస్తాడు. వెంటనే మహారాజు తన శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాడు. అది చూసిన మంత్రికి, ఈ మహా సామ్రాజ్యానికి అధిపతి కిరీటదారులైన మీరు ఒక యాచకుడి ముందు తలవంచడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఆ మాటకి మహారాజు ఎటువంటి మాట మాట్లాడకుండా ఒక చిరునవ్వు నవ్వి, ఆ తర్వాత రోజు ఆ మహారాజు తన సైనికుడిని పిలిచి ఒక మేకతల, ఒక పులితల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించి సభలో అందరి ముందు ఆ 3 తలకాయలను ఉంచి మహామంత్రిని పిలిచి ఈ విధంగా అంటాడు: మంత్రివర్య, ఈ మేకతలను, పులితలను, మనిషి తలను విక్రయించి డబ్బులు తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ మంత్రి ఆ 3 తలకాయలను తీసుకుని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అయితే అందరూ మేకతలను, పులితలను కొంటారు, కానీ మనిషి తలకాయను కొనడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు ఆ మంత్రి రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మేక తలకాయ, పులి తలకాయ అమ్మడైపోయింది, కానీ మనిషి తలను కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదని చెబుతాడు. అప్పుడు మహారాజు, ఈ సృష్టిలో చనిపోయిన ఏ జీవి తలకైనా ఒక విలువ ఉంటుంది, కానీ చనిపోయిన మనిషి తలకు ఎటువంటి విలువ ఉండదు. అటువంటి విలువ లేని ఈ మనిషి తలను జ్ఞానుల ముందు వంచి పాదాభివందనం చేయడంలో తప్పేముందని చెప్పడంతో మంత్రికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఈ తలకాయకి ఒక విలువ ఉంటుంది. ఒకసారి ప్రాణం పోయిన తరువాత ఈ తలకాయను మీ దగ్గర ఉంచుకుంటే ₹1,00,00,000 ఇస్తామన్నా కూడా ఎవరూ ముందుకు రారు. మనం బ్రతుకున్నప్పుడే ఈ తలను భగవంతుడి ముందు వంచితే నువ్వు చనిపోయిన తర్వాత నీ తలకాయకి ఒక విలువ చేరే అవకాశం ఉంటుంది.